ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యశ్రీ రెడ్డి వ్లాగ్స్. సో ఇవాళ అయితే నేను డే 2 ఊటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీరు కనుక నా డే 1 వ్లాగ్ చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అది చూసాక ఇది కంటిన్యూషన్ బాగుంటుంది. సో డే 2 అయితే మేము ఊటీ లేక్ వ్యూకి వెళ్ళాము ఫస్ట్. దాని ముందు బొటానికల్ గార్డెన్ వెళ్ళాం, బట్ మాకు అంత ఎక్కలేదు. సో దీనికోసమని ఎక్సైట్ అయ్యి అంత ఎక్కలేదేమో అని అనిపించింది. లేక్ వ్యూ అయితే అస్సలు అద్దిరిపోయిందనమాట. అందరం వెయిట్ చేసేది దీనికోసమే. సో లేక్ వ్యూ ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందంటే, మేము బోట్ రైడ్ తీసుకున్నాము. సో అక్కడ చాలా బోట్స్ ఉన్నాయి, బట్ మేము మాన్యువల్ బోట్ తీసుకున్నాము. అండ్ దెన్ ఇంకా బోట్ రైడర్ని రిక్వెస్ట్ చేసి మేము కూడా బోట్ రైడ్ చేసాము. అనుకున్నంత ఈజీ కాదు బోట్ రైడింగ్ కూడా. హ్యాండ్స్ ఫుల్ పెయిన్ వచ్చేసాయి దాని తర్వాత. అసలు ఆ భయ్య ఎలా నడిపాడో ఏమో. ఇంకా దాని తర్వాత ఫొటోస్ మంచిగా తీసుకున్నాం. ఈ ఫొటోస్ కూడా చాలా ప్రొఫెషనల్గా వచ్చాయి కదా. ఇది కూడా మాకు బోట్ డ్రైవరే తీసాడనమాట. అతను స్టూడెంటే, బట్ పార్ట్ టైం చేస్తుండే అనమాట. సో బాగా తీసాడు. అండ్ దెన్ టాయ్ ట్రైన్ కూడా ఎక్కామన్నమాట మేము ఆ రోజు, బట్ వీడియో మిస్ అయిపోయింది. టాయ్ ట్రైన్ కూడా బాగుండే. ఇంకా అక్కడ హార్స్ రైడింగ్ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉండే, బట్ మేము ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడైతే మేము దొడబెట్ట పీక్ పాయింట్కి వెళ్తున్నాము. చూసారా, ఆఫ్టర్నూన్ 12 to 1 అవుతుంది, అయినా కూడా ఆ ఫాగ్ అంతా కార్ గ్లాస్ పైనే ఉంది. అసలు ఏం కనబడట్లేదు, లైట్స్ వేసుకుంటూనే కనిపిస్తుంది మొత్తం. ఫుల్ వర్షం కూడా పడింది ఆ రోజు మేము రీచ్ అయ్యే టైంకి. ఫుల్ వర్షము, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుందని. బట్ మా డ్రైవర్ అంకుల్ చెప్పాడు ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందని. అండ్ దెన్ వి రీచ్ దొడబెట్ట పీక్ పాయింట్. ఆ వర్షం వల్ల అసలు వ్యూ ఏమీ కనబడలేదు మాకు. అంత దూరం వెళ్ళి అంత ట్రావెల్ చేసిన ఫీలింగే లేదు, ఎందుకంటే ఆ వర్షంకి మొత్తం ఫాగే కనిపిస్తుంది. మేము ఆగస్ట్లో వెళ్ళాము యాక్చువల్లీ ఊటీకి, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీజన్లో ఇలానే ఉంటుందంట. సో యూ కెన్ ట్రై ఇన్ ఏప్రిల్, మిడ్ మార్చ్ టు ఏప్రిల్ ఆ టైంలో చూడండి, ఎందుకంటే ఇలా వర్షం పడుతుంటే ఏ పీక్ పాయింట్ కనబడదు. అండ్ గైస్, దొడబెట్ట పీక్ పాయింట్ అనేది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద 3rd హైయెస్ట్ నీలగిరి మౌంటైన్స్ అనమాట. సో ఇది వచ్చేసి సీ లెవెల్ నుండి మనకి 8652 feet హైట్ ఉంటుంది. సో వర్షం వల్ల మనకి ఏం కనబడట్లేదు, కానీ అసలు వర్షం లేకపోతే, ఆ ఫాగ్ లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ అని చెప్పొచ్చు. ఆ వర్షానికి మేమైతే ఫుల్గా తడిచిపోయాము. సో అఫ్కోర్స్ అంబ్రెల్లా ఉన్నా కూడా ఇంకా తడిచిపోయామన్నమాట. ఆ డ్రిజ్లింగ్స్ అలా ఉన్నాయి. అండ్ దెన్ అంతా తడిచాక వేడి స్నాక్స్ పడాల్సిందే. ఇక్కడ నేను నా ఫ్రెండ్ పోజ్ ఇస్తున్నాము కెమెరాకి, మా తమ్ముడు కావాలని పక్కకి తిప్పుతున్నాడు. మేము వచ్చే 1 hour ముందు వరకు వర్షం లేదంట. అప్పుడు వచ్చినుంటే అట్లీస్ట్ కొంచెం వ్యూ పాయింట్ అయినా చూసేవాళ్ళం అని అనిపించింది. వి మిస్డ్ ఇట్. అంత దూరం వెళ్ళి అంత మంచి వ్యూ పాయింట్ మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యాము. మీరు ఊటీకి ప్లాన్ చేసుకుంటే కనుక మాలాగా వెదర్ చూడకుండా బ్లైండ్గా రాకండి. సో కొంచెం వెదర్ చూసుకొని, టైమింగ్స్ అది చూసుకొని వెళ్తే బెటర్. అండ్ దెన్ అరౌండ్ 2-2:30 అలా ర్యాప్ చేసేసుకొని వీ హెడెడ్ టు కూనూర్ టీ ఎస్టేట్స్. ఇది కూడా చాలా బాగుంది. మేము అక్కడ మిస్ అయిపోయినాయని ఇక్కడ చూస్తున్నాం మన ఫీలింగ్ అనమాట. ఇక్కడ కూడా వెదర్ కోఆపరేట్ చేసింది. అండ్ దెన్ కూల్ క్లైమేట్. ఇంకొంచెం లేట్ అయితే ఈ వ్యూ కూడా మిస్ అయ్యే వాళ్ళం, చీకటి అయిపోయేది. మా డ్రైవర్ అంకుల్ హడావిడి పెట్టేసి తీసుకొచ్చాడు, అట్లీస్ట్ మీరు ఇదన్నా చూడాలని. సో స్వీట్. ఇక్కడ మనకి డ్రెస్సెస్ కూడా ఇస్తారు ఫర్ ఫోటోషూట్, బట్ మేము తీసుకోలేదు. అండ్ దెన్ మేము చుట్టుపక్కల ప్లేసెస్ కూడా కవర్ చేసాం. దాని తర్వాత ఇది వచ్చి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనమాట. అది వర్షం వల్ల తీసేసిరంట. మంచి షాప్ పక్కన పెట్టుకున్నాడు, అలా పని చేస్తాడు. అన్ని వ్యూ పాయింట్స్ కంప్లీట్ చేసుకొని మేము వి హెడెడ్ టు కోయంబత్తూర్ అనమాట. నెక్స్ట్ అరౌండ్ 3 to 4 hours పట్టింది మాకు ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్ళడానికి. సో కోయంబత్తూర్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెన్ని వీడియోస్ రాబోతున్నాయి.
Thank you so much for watching my video till the end.